a square b cube c power 4 equivalent to 6. Minimum of 2a plus 3b. ఈ క్వశ్చన్ చూస్తే మీరు భయపడరు సార్. 2a plus 3b plus 4c. అనిల్ నాయర్ స్టూడెంట్స్ అయితే మీరు దీన్ని ఎలా చేస్తారు? 2a by 2 is equivalent to 3b by 3 is equivalent to 4c by 4 is equivalent to 2a plus 3b plus 4c divided by 9. దీన్ని k అనుకుంటే మనకేమైపోయింది? k by 9. అంటే a వాల్యూ ఏమైపోయింది? k by 9. b వాల్యూ ఏమైపోయింది? k by 9. c వాల్యూ ఏమైపోయింది? k by 9. సబ్స్టిట్యూట్ చేసుకోండి, ఆన్సర్ k వస్తుంది. ఆన్సర్ k వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. ఏ వాల్యూ k by 9, b వాల్యూ k by 9, c వాల్యూ k by 9. సార్ దీనికి ఇంకా ఏమైనా పద్ధతి ఉందా? ఇంకో పద్ధతి కూడా ఉంది, అది కూడా చూడండి. ఇది మెథడ్ 1. నాకు తెలిసి కొంచెం ఇది k వాల్యూ కనుక్కోవడం పవర్లో కష్టంగా ఉంటుంది, కానీ కొంచెం ఈజీ. మెథడ్ 2. మెథడ్ 2 ఇది చూడండి సార్. మెథడ్ 2 డిగ్రీ ఆఫ్ ఏ ఎంత? 2. ఇక్కడ డిగ్రీ ఆఫ్ ఏ ఎంత? 1. దాన్ని 2 పార్ట్స్గా చెయ్యండి, అంటే a ప్లస్ ఏ. డిగ్రీ ఆఫ్ బి ఎంత? 1. ఇక్కడ డిగ్రీ ఆఫ్ బి ఎంత? 3. కాబట్టి 3 పార్ట్స్గా చెయ్యండి, b ప్లస్ బి ప్లస్ బి. డిగ్రీ ఆఫ్ సి ఎంత? 1. ఇక్కడ ఎంత? 4. అంటే 4 పార్ట్స్గా చెయ్యండి, c ప్లస్ సి ప్లస్ సి. ఏఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు జిఎం యూజ్ చేయండి. ఏఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు జిఎం. దీన్ని 4 ముక్కలు చేశా, దీన్ని 3 ముక్కలు చేశా, దీన్ని 2 ముక్కలు చేశా. అంటే 1 2 3 4 5 6 7 8 9 బై 9 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు 9th రూట్ ఆఫ్ a స్క్వేర్ b క్యూబ్ 7 పవర్ 4. దాని వాల్యూ ఎంత? k by 9. k by 9 greater than or equivalent to 9th root of 6. Answer ఎంత? 9 into 9th root of 6. 9 into 9th root of 6. 9 into 9th root of 6. చూడండి, సేమ్ ఆన్సర్ వచ్చిందా? చూడండి. ఏ వాల్యూ? k by 9. ఏ వాల్యూ? k by 9. సో కాబట్టి ఏమవుతుంది? రైట్. k స్క్వేర్ బై 9 స్క్వేర్, k స్క్వేర్ బై 9 క్యూబ్, k స్క్వేర్ బై 9 పవర్ 4 ఈక్వలెంట్ టు 6. సో k పవర్ 6 ఈక్వలెంట్ టు 9 పవర్ 9 ఇంటూ 6. k ఈక్వలెంట్ టు k పవర్ 6 ఈక్వలెంట్ టు రైట్ 9 ఇంటూ 9th రూట్ ఆఫ్, ఇక్కడ మొత్తం మనకు 9, ఇది క్యూబ్ కదా సార్, ఇది క్యూబ్, ఇదేమో పవర్ 4. ఓకే, మీకు లాజిక్ అర్థమైంది అనుకుంటా కదా సార్. సేమ్ ఆన్సర్ వచ్చిందా చూసుకోండి. సేమ్ ఆన్సర్ వచ్చిందా చూసుకోండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీకు ఎట్లొచ్చింది? 2a by 2. ఏ వాల్యూ? k by 9, b వాల్యూ k by 9, c వాల్యూ k by 9. ఒకసారి ఇక్కడ చూసుకోండి సార్. k by 9 హోల్ స్క్వేర్, k స్క్వేర్ బై 9 స్క్వేర్, k by 9 హోల్ క్యూబ్ అంటే k క్యూబ్ బై 9 క్యూబ్, k by 9 పవర్ 4, k పవర్ 4 by 9 పవర్ 4 ఈక్వలెంట్ టు 6. సో k పవర్ 9 ఈక్వలెంట్ టు 9 పవర్ 9 ఇంటూ 6. 9 అండ్ k ఎంత? 9 ఇంటూ 9th రూట్ ఆఫ్ 6. ఇక్కడ ఎంత వచ్చింది? 9 ఇంటూ, ఓకే సేమ్ వచ్చింది కదా సార్. అందరికీ లాజిక్ అర్థమైందా? అందరికీ లాజిక్ అర్థమైందా? ఎవ్రీబడి కైండ్లీ రిప్లై. అందరికీ లాజిక్ క్లియరా సార్? ఇదేమో ఏఎం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు జిఎం మెథడ్, అదేమో రేషియో మెథడ్. ఎవ్రీబడి కైండ్లీ రిప్లై. ఈ మెథడ్స్ అన్నీ దీని నుంచి డెరైవ్ అయినాయే సార్. కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్కి మీకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది, డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. మీకు లాజిక్ తెలియాలంతే.